ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అంటూ పందాలు కాస్తున్నారు. ప్రధాన అభ్యర్థుల మెజార్టీలపై బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ అభ్యర్థితో పాటు బాలినేని, కనిగిరి వైసీపీ అభ్యర్థి నారాయణ వంటి నేతల గెలుపుపై బెట్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. ఏపీలోని పలు స్థానాలపైన బెట్టింగులు నడుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత వచ్చే ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ మద్దతుదారులు కూడా జోరుగా బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరెన్ని సీట్లు సాధిస్తారనే అంశాలతో పాటు మొత్తం మీద వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాలపై కూడా జోరుగా పందాలు కాస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పార్లమెంటు స్థానంతో పాటు అటు ఒంగోలు అసెంబ్లీ, కనిగిరి అసెంబ్లీలపై కూడా ప్రధానంగా బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే బెట్టింగ్లు కాస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులే బెట్టింగ్లు కాసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. అయితే వైసీపీకి సంబంధించి మద్దతుదారులు కూడా ఆచితూచి పందాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపై కూడా ప్రధానంగా బెట్టింగ్ జరుగుతూ ఉన్న పరిస్థితి. మొత్తం అంటే వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రధానంగా బెట్టింగ్ కాస్తున్న పరిస్థితి. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు అంటే వైసీపీకి సంబంధించి ₹1,00,000 పందెం పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1,25,000 నుంచి 1,50,000 వరకు బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటే 1,25,000 నుంచి 1,50,000 వరకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే వైసీపీకి సంబంధించి పందెం పెట్టే వాళ్ళు ₹1,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం 1:1.25 నుంచి 1.5 రేషియోలో పందాలు జరుగుతున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంలో కూడా భారీగానే బెట్టింగ్లు జరుగుతున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి 70 సీట్లు వస్తాయని, అదేవిధంగా 70 సీట్లు కూడా రావు అని ఇదే రేషియోలు అంటే 1:1 రేషియోలోనే జోరుగా పందాలు జరుగుతున్న పరిస్థితి. అటువైపు ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎవరైతే వైసీపీ తరఫున నిలబడున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై కూడా జోరుగా పందాలు కాస్తున్న పరిస్థితి. వైసీపీ తరఫున బరిలో ఉన్న చెవిరెడ్డి ఓడిపోతారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 1:1.5 రేషియోలో పందాలు కాస్తున్న పరిస్థితి. అంటే వైసీపీ తరఫున పందాలు కాసేవాళ్ళు ₹1,00,000 పందెం పెడితే తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోతాడని పెట్టేవాళ్ళు 1,50,000 పెడుతున్న పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన పక్షంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో 1,50,000 వరకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలిచిన పక్షంలో వాళ్ళకి ₹1,00,000 మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి. మరోవైపు ఆసక్తికరంగా మారిన ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి కూడా బెట్టింగ్ జోరుగా సాగుతుంది. అంటే ఫస్ట్ రోజు అంటే ఎన్నిక ముగిసిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బెట్టింగ్లు కాసేందుకు ఆసక్తిగా ముందుకు వస్తున్న పరిస్థితి. తొలుత తెలుగుదేశం పార్టీ గెలిచిద్దంటూ 25,000 మెజార్టీ వస్తుందని పందాలు స్టార్ట్ అయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతను గెలుస్తాడనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పందాలు కాస్తున్న పరిస్థితి. ఇది 1,00,000 నుంచి అంటే 1:1.5 రేషియోలోనే ఈ పందాలు కూడా జరుగుతున్న పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పందాలు పెట్టేవాళ్ళు 1,50,000 పెడితే వైసీపీకి సంబంధించి పెట్టే వ్యక్తులు ₹1,00,000 పెట్టాల్సిన పరిస్థితి. మరోవైపు కనిగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణపై కూడా జోరుగా బెట్టింగ్లు పెడుతున్న పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనిగిరిలో పోటీ చేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తాడంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు జోరుగా బెట్టింగ్లు వేస్తున్న పరిస్థితి. దద్దాల నారాయణపై ఏకంగా 3 రెట్లు అధికంగా ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే మద్దతుదారులు పందాలు పెట్టేందుకు ముందుకొస్తున్న పరిస్థితి.
అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు 3 లక్షల వరకు పందెం పెడితే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కేవలం ₹1,00,000 పెట్టాల్సి ఉంటుంది. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా జోరుగానే పందాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే సమానంగా వస్తాయి, 6x6 6 వైసీపీకి, అదేవిధంగా 6 తెలుగుదేశం పార్టీకి వస్తాయని కొంతమంది అంటే 8 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని మరికొంతమంది కూడా బెట్టింగ్లు చేస్తున్నట్లు మాత్రం సమాచారం ఉంది. ఏదైతే ఈ బెట్టింగ్లు పాల్పడుతున్నారో మధ్యవర్తుల దగ్గర, అంటే ఇరు వర్గాలకు సంబంధించి, అంటే ఇద్దరి తరపున ఒక మధ్యవర్తి దగ్గర ఈ పందెం మొత్తాన్ని ఉంచుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు 5% దాదాపు, అంటే కట్ చేసిన పెట్టుకున్న డబ్బుల్లో 5% వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మొత్తం ఏదైతే ఈ పందాలు జరుగుతున్న పరిస్థితి ఉందో, అంటే వైసీపీ శ్రేణులు మాత్రం ఆచితూచి పందాలు పెడుతున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం పందాలు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి గత ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత కోట్ల రూపాయల్లోనే బెట్టింగ్ జరుగుతున్నట్టుగా మాత్రం సమాచారం ఉన్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.